హాయ్ మో. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి మైకీ కార్డ్ అనమాట. సో మెల్బోర్న్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలంటే మీకు పక్కా మైకీ కార్డ్ కావాలి, ఎందుకంటే ఇక్కడ టికెట్స్ లాంటివి ఏమి ఉండవు. ఇదర్ మైకీ పాస్ ఆర్ మైకీ కార్డ్. సో మైకీ కార్డ్ అనేది చాలా అవసరం. సో ఈ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఎంత ఛార్జ్ పడుతుంది, అండ్ పర్ డే మీకు ఎంత ఛార్జ్ పడుతుంది యాజ్ అ స్టూడెంట్. సో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం పదండి. సో ముందుగా ఈ మైకీ కార్డ్ ఎక్కడ తీసుకోవాలి? సో మీరైతే మెట్రో స్టేషన్స్లో తీసుకోవచ్చు, ఆర్ 7-Eleven స్టోర్స్ ఉంటాయి, ఆర్ లేకపోతే మీకు అక్కడ ఇండివిజువల్గా మైకీ మిషన్స్ ఉంటాయి. మీరు ఏటీఎం మిషన్ లాగా మైకీ మిషన్ అని ఉంటుంది. సో ఆ మిషన్స్లో మీరు అప్పుడే తీసుకోవచ్చు, కార్డ్ మొత్తం తీసుకొని అక్కడే టాప్అప్ చేసుకోవచ్చు. సో మీరైతే కార్డ్ ఇలా తీసుకోవచ్చు. కార్డ్ ఛార్జ్ అయితే $6 పడుతుంది. సో ఇక్కడైతే మనకి మైకీ పాస్ అండ్ మైకీ కార్డ్ అని రెండు ఉంటాయి. మైకీ పాస్ అనేది మీరు 7 డేస్కి ఆర్ 28 డేస్కి ఆర్ 365 డేస్కి కూడా తీసుకోవచ్చు. సో ఇదేంటంటే పాస్ తీసుకుంటే మీరు ఎంత యూజ్ చేస్తే అంత కట్ అవుతుంది. లేదు అంటే మీరే మనీ టాప్అప్ చేసుకొని కార్డులోకి, సో దాని తగ్గట్టు వాడుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికైతే మీరు మీ ట్రావెల్ బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. పీటీవీ క్యాలిక్యులేటర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీ యూజ్ తగ్గట్టు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత చేసిన పని ఏంటంటే పీటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో. ఎందుకు అంటే మీకు ఇన్ కేస్ బ్యాలెన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా టాప్అప్ చేసుకోవడానికి అప్లికేషన్లో మీకు టాప్అప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టాప్అప్ అనే కాదు, అప్లికేషన్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ హిస్టరీ మొత్తం మీరు చూస్తారు, ఎక్కడి వరకు తిరిగారు, ఎంత ఫేర్ కట్ అయింది, అండ్ ఆటోమేటిక్గా టాప్అప్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ కార్డు పోయింది అనుకోండి, అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. దాంట్లో కార్డు స్టోలెన్ అయింది ఆర్ బ్రేక్ అయింది అని చెప్తే ఆ కార్డులో ఉన్న బ్యాలెన్స్ మొత్తం మీకు ఇంకొక కార్డు కొనుక్కున్నాక దాంట్లోకి వస్తుంది అనమాట. సో అప్లికేషన్ అనేది మనకి యూస్ఫుల్లే కదా, ఎందుకంటే మొబైల్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది కాబట్టి. సో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో మీరైతే మీ కార్డ్ని ఫోన్ వాలెట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ప్రతిసారి కార్డ్ క్యారీ చేయలేం కాబట్టి ఫోన్ వాలెట్లోకి యాడ్ చేసుకొని ఫోన్ ట్యాప్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఈ ఆప్షన్ కూడా మనకు ఉంది. సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్, ఫేర్స్. సో బేసికలీ మీకైతే మ్యాక్సిమం ఫేర్ పర్ డే వచ్చేసి $11 పడుతుంది. అది కూడా వీక్ డేస్ అయితే. అదే వీకెండ్ అయితే మీకు ఇంకా తక్కువ, లైక్ $7.60 పడుతుంది. సో ఇదైతే మ్యాక్సిమం ఫేర్ అనమాట, ఇంతకు మించి అయితే కట్ అవ్వదు. సో ఫస్ట్ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా ఎక్కగానే ట్యాప్ చేయాలి కార్డ్, ఇదర్ బస్సు కానీ, ట్రామ్ కానీ, ట్రైన్ కానీ. సో ట్యాప్ చేయగానే మీకైతే ఆటోమేటిక్గా 2 hours ఫేర్ అనేది కట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు 2 hours కన్నా ఎక్కువ ట్రావెల్ చేయలేదు అండ్ కార్డ్ దిగేటప్పుడు ట్యాప్ చేయడం మర్చిపోయారు అనుకోండి, మీకైతే మ్యాక్సిమం ఫేర్ పడుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కగానే కార్డ్ ట్యాప్ చేయడం, మళ్ళీ దిగేటప్పుడు ట్యాప్ చేయడం, ఈ రెండైతే పక్కా ఇంపార్టెంట్, మీకు అలవాటు అయిపోద్ది ఎలాగో. సో ఈ రెండైతే గుర్తుపెట్టుకోండి, లేదంటే పక్కా డైలీ $11 కట్ అయిపోతుంది. అండ్ మెల్బోర్న్ సిటీ మొత్తంలో అయితే ఇన్సైడ్ ద సిటీ మీరు బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ట్రామ్ ఎక్కినా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అనమాట. సో ట్యాప్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు సేఫ్టీ కోసం చేసుకున్నట్టు చేసుకోవచ్చు, కానీ కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే కొన్ని సిటీ బయటికి వెళ్తూ ఉంటాయి, అక్కడ చెక్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇన్ కేస్ మీరు సిటీ అనుకోని అక్కడ ట్యాప్ ఆఫ్ చేయలేదు అనుకోండి, అక్కడ మీరు పట్టుకుంటే మీకు ఫైన్ వేస్తారు. సో నన్ను అడిగితే సేఫ్టీ కోసం చెయ్యండి, ఫేర్ అయితే కట్ అవ్వదు. సిటీ లోపల ఎక్కడ ఫేర్ కట్ అవ్వదు, బస్ కానీ, ట్రామ్ కానీ, ట్రైన్ కానీ. సో అది మా సంగతి. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట, ఎందుకంటే అది నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకొని రెడీగా ఉండండి. కలుద్దాం.